గ్రంథము 12 నేను మీకు అర్థమైందా? టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం Psalms chapter 31 verse 12 12వ వచనం. కీర్తన 31వ అధ్యాయం 12వ వచనం. రాకున్న వాని వలె మర్మపడితివి, ఒంటి కుండ వంటి వాడవైతివి, ఓటి కుండ వంటి వాడవైతివి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె. మనము తెలుగు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. తప్పులు చదువుతున్నారు గారు, ఎక్కడ ఆపాలో అక్కడ దాన్ని స్టాప్ చేయడం. రైట్, ఆ విధంగా ఓటికుండా మరణమై స్మరణకు రాని వాళ్ళే మరువబడి ఓటికుండ వాడనైతిని. ఇంగ్లీష్ బైబిల్లో ఓటికుండ అంటే బ్రోకన్ వెసల్ అంటారు. ఐఎమ్ లైక్ ఎ బ్రోకన్ వెసల్, ఐఎమ్ ఫర్గాటన్ యాజ్ ఎ డెడ్ మ్యాన్. మరణమైన వాని వలె నేను మరువబడితిని, ఓటికుండ వాడనైతిని. ఓటికుండ అనేది మనకి ఈ జనరేషన్, యంగర్ జనరేషన్ ఎక్కువ కుండలు వాడటం తక్కువ, కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో కుండలు వాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికి కూడా కొంతమంది అప్పుడు పూర్వకాలం ఉన్న వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ కుండల గురించి బాగా తెలుసు కదండి. కుండలు మనం చాలా విరివిగా వాడేవాళ్ళం. నీళ్ళకి కుండలే వాడతాం కదా. సమరయ స్త్రీ యేసు ప్రభువుని కలవడానికి వచ్చినప్పుడు నీళ్ళు తీసుకొచ్చింది, కుండలే వాడేవాళ్ళం, నీళ్ళకు వాడేవాళ్ళం. తర్వాత వంటకు కూడా వాడేవాళ్ళం, కూరలు వేసేవాళ్ళ. దాంట్లో కుండల్లో చాకుల కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పటికి కూడా అక్కడక్కడ మనం బోర్డ్స్ చూస్తాం, కుండ బిర్యానీ, ఇంకో చోట కుండ పెరుగు అని చెప్పి బోర్డు చూస్తున్నాం. సో కుండలు ఇప్పటికే అంటే ప్రాచుర్యంలో లేకపోయినప్పటికీ కూడా ఆ టేస్ట్ ఎరిగిన వాళ్ళు కాబట్టి దాంట్లో ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడతా ఉన్నారు. ఇంకా మనం కొంచెం చూస్తే కుండలు మనము అంటే మట్టితో చేసిన వాటిని తొట్టు కింద వాడేవాళ్ళం. అప్పట్లో మట్టితో చేసిన తొట్లు వాడేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమేణా ఇది అంతరించిపోయి ప్లాస్టిక్ తొట్లు, సిమెంట్ తొట్లు వచ్చాయి. ఒకప్పుడు మట్టితో చేసినవే ఉండేవి. వేసవికాలం వచ్చిందంటే కుండలు మనం ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. చాలా చల్లగా ఉంటాయని చెప్పి అందరికీ రుచులు కూడా ఉండేవిగా పూర్వకాలం. సో కాబట్టి చల్లగా ఉంటాయని కుండలో నీళ్లు, ఆ కుండలు కూడా ఇంకొక రకమైన షేప్ లో చేసి దాన్ని పూజ అనేవాళ్ళు. పూజ అంటారు. ఆ పూజలో నీళ్లు రాత్రి పోసుకొని ఆయన తాగుతూ ఉండేవాడు. సో ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిగా. సరే, మరి ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను మరణము వలె మరణించిన వాని వల్ల మరోబడిని, ఓటికుండ వంటి వాడనైతిని. కుండల షాప్కి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు అమ్మేవాళ్ళు ఇలా ఈ ఫింగర్స్ తోటి ఇలా దాన్ని కొట్టి మనకి ఆ చప్పుడు వినిపిస్తారు. సో ఓటుకుండకు ఒక డిఫరెంట్ చప్పుడు వస్తుంది. మామూలు గట్టి కుండకు ఒక మంచి చప్పుడు వస్తుంది, టంగ్ 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 అని వస్తుంది అనమాట. కానీ ఓటుకుండకి ఓటు చప్పుడు వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు పక్కకు పెట్టేస్తారు, మనకు వేరేది ఇస్తారు. సో అలాంటి ఓటుకుండ. ఈ ఓటుకుండ చూడడానికి మామూలుగా కుండలాగే ఉంటుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఫిజికల్ గా కనపడదు. కానీ నీళ్లు పోసినప్పుడే దాని యొక్క వ్యవహారం బయటపడుతుంది.
అప్పటి వరకు అది ఎలా ఉంటుంది అనేది, అందులో ఏంటి అనేది మనకు తెలియదు, బాగానే ఉంటుంది. కానీ నీళ్ళు పోసినప్పుడే దాని యొక్క నిజస్థితి బయటపడుతుంది. కాబట్టి దావీదు మహారాజు ఆ మాట పలకడంలో ఏంటంటే ఆయన నిజస్థితిని తిరిగి ఉన్నాడు. కాబట్టి నేను ఓటుకుండవాడి వాడు. ఈనాడు మనం దేవుని దగ్గర మనం ఆరాధించుకోవడానికి బల్ల దగ్గర చేరుకుంటున్నాం. కాబట్టి మన నిజస్థితిని మనం తెలుసుకోవడం కోసం, ఆ తెలుసుకొని మనల్ని మనము మరొకసారి సమకూర్చుకొని మరి ఆరాధించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉన్నది. ఐజయా చాప్టర్ 64, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుకుందాం. ఐజయా చాప్టర్ 64 verse 8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. You are our potter, we are all the works of your hands. నీవే మాకు కుమ్మరివి, మేము జిగటమనే ఉన్నాము, మేమందరము నీ చేతి పని అయినామని చెప్పి మరి ప్రవక్త అయిన యెషయా పలుకుతున్న మాటలు. కుమ్మరి గురించి మనం అంటే చాలా తక్కువగా మనకి కనిపిస్తుంటుంది అక్కడక్కడ. కాబట్టి కుమ్మరి యొక్క చేసే పనులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి, చాలా రిక్వైర్డ్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఆ కుమ్మరి ఏ విధంగా చేస్తాడనేది కూడా మనము చూడొచ్చు కదా. ఎలా చేస్తాడు? అంతా మన్నంతా తీసుకొని మంచి మన్ను ఏరుకొని ఆ యొక్క సారె పైన వీధి పైన పెట్టి దాన్ని తిప్పుతూ ఆ చేతులతో తన చేతులతో ఆయన దాన్ని షేప్ తీసుకొస్తాడు. అది ఇంకా చేతి పని, మిషన్లలో తయారయ్యేది కాదండి. కుండలు ఇప్పటికి కూడా మిషన్లలో తయారవుతున్నాయని నాకైతే తెలియదు. మీకేమన్నా గూగుల్లో ఉందని నాకు కూడా తెలియదు. సో ఆయన కుమ్మరి యొక్క చేతి పనే కుండ. సో మనం కూడా ఆయన చేతి పని ఉన్నాం. నీవు మా కుమ్మరి వంటి వాడవు, మేమందరము నీ చేతి పని. ఆయన చేతులతో ఆదాన్ని ఏ విధంగా నిర్మించాడండి? మట్టి తీసుకొని ఆయన స్వహస్తాలతో తన పోలికలో తన ఆకారంలో ఆయన చేశాడు. సో మనమందరం కూడా ఆయన చేతి పని అయి ఉంటున్నాం. కాబట్టి ఈ విషయంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారిలో ఉంటున్నాం. మరి కుమ్మరి ఏం చేస్తాడు? బాగా దొరికి దాన్ని అంతా చేసి చేస్తాడు. దాని గురించి మళ్ళీ మీకు ఒకసారి కొంచెం తర్వాత ఇలా చెప్తూ ఉంటాను. అయితే మరి ఈ విధంగా మరి కుమ్మరి చేస్తున్నప్పుడు కొన్ని కుండలు కొంత మట్టి ఏమవుతుందంటే అది చేస్తున్నప్పటికీ కూడా చేతిలో నుంచి విడిపోతా ఉంది. ఆ మాటలు మనం చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా చాప్టర్ 18 verse 1 to 6. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూడండి, ఆ కుండ ఆయన చేతుల నుంచి విడిపోతా ఉందంట. విడిపోతున్నప్పుడు దాన్ని వదిలిపెట్టాల కుమ్మరి.
చేయని పక్కనైనా ఆ పాట ఏదో పాడుకుంటాను కదా, పనికిరాని పాత్రనైనా నన్ను కోసలేక నన్ను పాట పాడుతున్నాను. సాధారణంగా ఆ కుమ్మరి మళ్ళా పడేయకుండా మళ్ళా ఆ మట్టి నన్ను సమకూర్చి మళ్ళా సారిపై పెట్టి మళ్ళా అగైన్ ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మట్టి ఏమో మాటికి నా కోపంలో చేసే పని, ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్ అని అంటా ఉంది. కానీ ఆ కుమ్మరి మాత్రం ఒక మంచి పాత్రను చేయాలా, ఒక మంచి ఉపయోగకరమైన పాత్రను, ఒక మంచి దీనిని చేయాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. అది మట్టిగా ఉంటే ఎందుకు పనికిరాదు, అది అందరి చేత తొక్కబడుతుంది. ఎప్పుడైతే అది ఒక పాత్రగా దానికి చేయబడుతుందో దానికి ఒక విలువ అనేది వస్తుందండి. మట్టిని ఎవరు కొండు కదండి, కుమ్మరి మరి కుండలు మనం డబ్బు ఇచ్చి కొంటాం, ఫ్రీగా ఇస్తారు ఎవరైనా కదా, కొనుక్కుంటాం. అక్కడ ఏంటంటే మట్టి కాస్ట్ కాదు కానీ కుమ్మరి వాని యొక్క పనితనము, ఆయన యొక్క కష్టం కూడా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. చిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మనమందరం కూడా ఆయన చేతిలో ఉన్నామండి. విషయం మనం మర్చిపోతుంది. మనం ఎంత గొప్పవారమైనప్పటికీ, మరి ఎంత జ్ఞానం కలిగిన వారు అయినప్పటికీ, ఎంత మరి భాగ్యులమైనప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం కూడా ఆయన చేతిలో ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన చేతి పని అంటున్నాము, రెండవదిగా మనం ఆయన చేతిలో ఉన్నాము. ఈ యొక్క చేతిలో విడిపోతున్న కుండ మన అవిధేయతకు సాదృశ్యంగా ఉంటుంది. డిసోబీడియన్స్ మన అవిధేయతకు అది సాదృశ్యం. కుమ్మరేమో ప్రయత్నం చేస్తా ఉన్నాడు, సమకూరుస్తున్నాడు, చేయాలని చూస్తున్నాడు. కానీ అవిధేయత వల్ల మనము దూరంగా జరిగిపోతాం. ఇంకా మాట చూసుకున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 9, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాలు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అదే రాస్తుంది. నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించుకున్న వానితో చెప్పునా, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తా ఉంటాడు. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవరు? నువ్వు నన్ను ఎందుకు ఇలాగ చేసావు అని చెప్పి నువ్వు చేసిన కుంభాన్ని అడగగా కుండగా నా పాత్ర ఒకటే ముద్దలో నుంచి ఆయన తీసుకొని డిఫరెంట్ పాత్రలు, ఇందాక మీ పాత్రల గురించి చెప్పాను కదండి. కొన్ని నీళ్ళకు వాడతారు, కొన్ని వంటకు వాడతారు, కొన్ని పూల మొక్కలకు వాడతారు. ఈ విధంగా ముద్ద ఒకటే, మంటంతా ఒకటే, చేసిన వాడు ఒకటే, చేస్తున్నవాడు ఒకటే, సారి కూడా ఒకటే. ఒక ఘటము ఘనతకును ఒక ఘటము ఘనహీనతను చేయటకు కుమ్మరి వానికి అధికారం లేదా? నువ్వు నన్ను ఎందుకు ఇలాగ చేసేవని రూపొందించి చేసినవని అడుగుతున్నా. ఇది ఒక తిరుగుబాటు స్వభావానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం కూడా మన జీవితంలో ఎన్నో మార్లు మనము
ఒకప్పుడు మనం తిరుగుబాటు స్వభావం కలిగిన వారం ఉంటున్నాం. తిరుగుబాటు స్వభావంగా మనము కలిగి ఉంటున్నాం. మనమందరం ఆయన చేతి పని అయినాము. రెండోదిగా మనం ఆయన చేతుల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా మనము తిరుగుబాటు స్వభావం కలిగి మనము అవిధేయులుగా ఉంటూ ఉన్నాము. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మరి ఇలాంటి సమయంలో మరి ఆయన సర్వాధికారి కాబట్టి ఆయన అధికారాన్ని మనం ఎవరు కూడా ప్రశ్నించకూడదు కూడా కదా. కాబట్టి మనమందరము కూడా ఎవరి వాళ్ళమైనప్పటికీ ఎక్కడి వాళ్ళమైనప్పటికీ కూడా ఆయన అందరినీ ఒకటే ముద్ద అంటే మనందరినీ కూడా ఒకటే రకంగా చూస్తున్నాడు. ఆయన ఒకరు సింగిల్ వెసల్ గా ఒక సింగిల్ మట్టిగా ఆయన చూస్తున్నాడు. మనం ఏ ప్రాంత వారమైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో అందరం కూడా ఒకటే వారంగా ఉంటున్నాం. అంటే మనమందరం కూడా గొప్పవాళ్ళు లేరు, తక్కువ వాళ్ళు లేరు, ధనవంతులు లేరు, బీదలు లేరు, పాపులు లేరు, నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మనం all in the same line, same platform. విషయం మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనము వివేకాల సమయంలో ఆ కొమ్మలు ఏ విధంగా అయితే ఆయన చేతుల్లోంచి విడిపోతున్న పాత్రను తిరిగి చేయాలని ఆశపడుతున్నాడు, అదేవిధంగా మనము సమకూరుస్తున్నాం. ఈ వల్ల దానికి ఆ సమకూర్పు జ్ఞాపకంగా ఉంటుంది. ఆ సమకూర్పును మనం తెలియజేస్తాము. కుమ్మరి వాడు ఏ విధంగా చేస్తాడంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సార మీద పెట్టి ఆ యొక్క వెసల్ని ఆ కుండని అంతా తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత ఒక సన్నని రోప్ లాంటిది, ఒక వైర్ లాంటిది తీసుకొని దాని కింద అలా తిరుగుతూనే ఉంటుంది. అలా అనేస్తాడు, అంతే, అది కట్ అయిపోతుంది. అంటే సాయం మీద నుంచి అది సపరేట్ చేయబడుతుంది. సో మనల్ని కూడా ఈ లోకం అనే సార మీద నుంచి దేవుడు మనల్ని సపరేట్ చేసి వీఆర్ సపరేటెడ్. కాబట్టి మనము ఏర్పరచుకున్న జనాంగము, ఈ విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఒక విమోచన కార్యానికి సాదృశ్యంగా ఉంటుంది. రెండవదిగా ఆ కుమ్మరి సపరేట్ చేసిన దాన్ని అలా వదిలేస్తాడా? వదిలేదు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి అన్ని ఒక చోట ఆరబెడతాడు. ఎండకు ఆరాలి. అందుకోసం ఎక్కువగా కుండలు కూడా ఎండాకాలంలో తయారవుతాయి. చలికాలము వర్షాకాలం చెప్పి మనం చేయదు. అవి ఆరాలి. కనీసం ఒక దినము 1.5 దినము కూడా ఆరబెడతాడు. కారినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మాయిశ్చర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అంటే అన్వాంటెడ్ థింగ్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో మనల్ని కూడా అంటే అదొక శుద్ధీకరణ కార్యాన్ని జ్ఞాపకం చేస్తాము. సో కాబట్టి మనల్ని కూడా ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని సపరేట్ చేశాడు. తర్వాత ఆయన విమోచన కార్యం మన జీవితంలో నిరంతరము జరిగిస్తున్నాడు. ప్యూరిఫికేషన్ వల్ల అదే మనం జ్ఞాపకం చేస్తాం. ఈ వల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఒకరు తను తాను పరీక్షించుకోమని మనం చదువుకుంటున్నాం కదా, అదే ప్యూరిఫికేషన్. సో ఈ ఫలితాన్ని జ్ఞాపకాన్ని సరే అయిపోయిందా? ఇంకా అయిపోలే, ఇంకొక చిన్న యాక్ట్ వర్క్ కూడా ఉంది. ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళా మంట వేసి ఆ మంటలో దాన్ని కాలుస్తుంది. మొదటిగా సార మీద నుంచి సపరేట్ చేయబడతాము. అదేవిధంగా మరి ప్యూరిఫికేషన్ ఆరబెడతాడు, ప్యూరిఫికేషన్ కార్యం జరుగుతుంది. రెండవదిగా కాల్చేయడం జరుగుతుంది. సో కాల్చినప్పుడు ఏమవుతుందంటే దానికి స్ట్రెంగ్త్ వస్తుంది, గట్టితనం వస్తుంది. సో దేవుడు కూడా
మన జీవితాలు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని లోకం నుంచి సెపరేట్ చేశాడు. అంతేకాకుండా మనతో నిత్యము శుద్ధీకరణ కార్యం చేస్తూ మనల్ని స్థిరపరుస్తున్నాడు, గట్టిపరుస్తున్నాడు. మనం పడిపోకుండా, మనం మళ్ళా వెనక్కి దిగిపోకుండా మనల్ని ఆయన నిత్యము స్థిరపరుస్తున్నాడు, గట్టిపరుస్తున్నాడు. ఇది దేవుని యొక్క వర్క్. ఈ మన జీవితంలో దేవుడు నిరంతరం చేసే ఆయన కార్యాలకి సాదృశ్యంగా ఉంది. మనం ఎన్నో మార్లు మనం బలహీన పడిపోతాం, వీగిపోతుంటాం. అయినప్పటికీ కూడా ఆయన నిరంతరం మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నిలబడి కొట్టుకుండ లాంటి జీవితమే, పగిలిపోయినట్టు అలాంటి జీవితమే, అవిధేయులుగా ఉన్న జీవితము, తిరుగుబాటు చేసే స్వభావము, అయినప్పటికీ కూడా ఆయన మనల్ని వదిలిపెట్టక మనల్ని మళ్ళా ఇంకొక పాత్రగా చేసి వేరొట్టి ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరచి మనల్ని శుద్ధీకరిస్తూ పరిశుద్ధపరుస్తూ ఆయన ప్రణాళికలు మనల్ని పరిశుద్ధపరుస్తూ మనల్ని నిత్యం ఆయన స్థిరపరుస్తున్నాడు. సో కాబట్టి ఇదంతా ఆయన చేస్తున్నప్పటికీ మనం ఎలా ఉన్నామనేది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 65వ అధ్యాయం 2 చాప్టర్ 65 వర్స్. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనొచ్చు లోబడని ప్రజల వైపు దినమంతా ఆ చేతులు చాచుతున్నాను. వల్ల జ్ఞాపకం చేస్తాం. మన అవిధేయంగా మనకు వద్దు అని చెప్పి మనం రాకుండా ఏ విధంగా అయితే విడిపోతుందో అలాంటి స్థితిలో ఉన్న మనల్ని, నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు, నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఒకప్పుడు అలా అనుకున్న మనల్ని అవి తిరుగుబాటు స్వభావం కలిగిన వారి కోసము లోబడని జనుల వైపు దీనినంతా ఆయన చేతులు చేస్తూ ఉంటాడు. వల్ల దాన్ని జ్ఞాపకం చేస్తా ఉందండి. సో మనం ఒక్క అరగంట గంట ఇలా చేతులు స్ట్రెచ్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది కదా. కొన్ని గంటల ఒక పూట స్ట్రెచ్ చేయడం చాలా కష్టమైంది, చేతులు చాపుకుంటాడు. కానీ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు దినమంతా మన గురించి ఆయన చేతులు కాల్చుంటాడు. ఆ శిలువ మార్గం మీద మన గురించి ఆయన 2 చేతులు చాచి మన గురించి తన ప్రాణాన్ని కూడా, కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఆయన చేతి పని అయితున్నాము, ఆయనలో ఆయన చేతుల్లో మనం అందరం ఉంటున్నాము. మనం అవిధమైనప్పటికీ మనకు తిరుగుబాటు స్వభావం ఉన్నప్పటికీ మనల్ని వదిలిపెట్టక మళ్ళా సమకూర్చుకుంటూ ఆ సమకూర్పులో భాగంగా ఆయన దినవంతం మన గురించి చేతులు చాటుతున్నారు. కాబట్టి మనం వారి జ్ఞాపకం పెట్టుకొని ఇదే కాల్సిన మనము ఆరాధించుకున్నాం.